విజయవాడలో నిర్వహించిన మైనారిటీ సంక్షేమ దినోత్సవ సభలో ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు మరోసారి తన స్టైల్లో హైదరాబాద్ అభివృద్ధిపై క్రెడిట్లు అన్ని తానే తీసుకునేలా వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారడమే కాకుండా నెటిజన్లు వినోదంగా సెటైర్లు పేలుస్తున్నారు. సభలో మాట్లాడిన చంద్రబాబు నాయుడు హైదరాబాద్ అభివృద్ధి విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఇలా అన్నారు. హైదరాబాద్ బిర్యానీని ప్రపంచవ్యాప్తంగా నేనే ప్రమోట్ చేశాను. ఓల్డ్ సిటీ పక్కనే ఎయిర్పోర్ట్ నేనే కట్టాను. ఇతర ప్రాంతాల వాళ్లు ఓల్డ్ సిటీకి వెళ్లి షాపింగ్ చేసేలా ముత్యాలను నేనే ప్రమోట్ చేశాను. నేను చేసిన అభివృద్ధి వల్లే హైదరాబాద్ ముస్లింలు కోటీశ్వరులయ్యారు అంటూ బాబు సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్నారు. ఈ వ్యాఖ్యలు సామాన్య ప్రజలకే కాదు, సోషల్ మీడియా యూజర్లకు కూడా చిరునవ్వు తెప్పించాయి. ఇప్పటికే ఐటీని నేనే డెవలప్ చేశా, హైదరాబాద్ నేనే కట్టా అని పలుమార్లు చెప్పిన ఆయన మరోసారి అదే స్టైల్లో మాట్లాడడం చర్చనీయాంశంగా మారింది. చంద్రబాబు వ్యాఖ్యలు బయటకు వచ్చిన వెంటనే సోషల్ మీడియాలో మీమ్స్, కామెంట్లు వెల్లువెత్తాయి. కొంతమంది నెటిజన్లు బిర్యానీ కూడా బాబు పెట్టాడా, చార్మినార్ కూడా బాబు కట్టించినట్టు మాట్లాడుతున్నారు. హైదరాబాద్ ముస్లింలందరూ కోటీశ్వరులైతే అరనవాబులు ఇంకా హైదరాబాద్ లోనే తిరుగుతున్నారెందుకు అంటూ వినోదభరితమైన పోస్టులతో ట్రోల్స్ చేస్తున్నారు. నేను ఆ రోజు హైదరాబాద్ అన్ని విధాలా అభివృద్ధి చేశాను. నేను దృష్టిలో పెట్టుకున్నది ఓల్డ్ సిటీ పక్కన ఎయిర్పోర్ట్ కట్టాను. మీరు గుర్తుపెట్టుకోవాలి, నేను దూరదృష్టితో కట్టాను. అది కూడా అదే మరి ఒక ఔటర్ రింగ్ రోడ్ వేస్తే ఈరోజు మీరు చూస్తే హైదరాబాద్లో ఉండే ముస్లింస్ అంతా బ్రహ్మాండంగా కోటీశ్వరులు, లక్షాధికారులు అయ్యారంటే అది ఆ రోజు నేను చేసిన పని అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఎప్పుడూ ఒకటి చెప్పేవాడిని, హైదరాబాద్కి ఎవరు వచ్చినా నేరుగా పోయి ఓల్డ్ సిటీలో షాపింగ్ చేసే విధంగా పెరల్స్ని ప్రమోట్ చేసింది కూడా తెలుగుదేశం పార్టీ. హైదరాబాద్ బిర్యానీని కూడా ప్రమోట్ చేశాం. ప్రపంచం మొత్తం హైదరాబాద్ బిర్యానీ అంటే దానికి ఒక ఛాంప్ క్రియేట్ చేసే పరిస్థితికి వచ్చామంటే, ఇంకొక పక్క ఆ రోజు ప్యాలెస్ ఉంటే, పలక్నమా ప్యాలెస్ ఉంటే నిజాం సంస్కృతిని కాపాడడానికి ఒక బ్రహ్మాండమైన హోటల్ పెట్టి దాన్ని కూడా పరిరక్షించామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తాను. ఒకటి రెండు కాదు, నేను వారసత్వాన్ని కాపాడడం కోసం అన్ని విధాల ప్రయత్నం చేశాం.